జూలై 20న పార్లమెంటు ముట్టడి నిరసనలలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల మీద ఢిల్లీ పోలీసులు జరిపినటువంటి ఆ సమగ్ర విచారణలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారిలో దాదాపుగా 989 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నారు. అందులో ఏకంగా 101 మంది హత్య కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. తీవ్రమైన ఇటువంటి నేరస్తులు ఉన్నారని ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత, డిజిటల్ ఆధారాల ద్వారా పోలీసులు గుర్తించిన సంగతి మనకు తెలిసింది. శాంతియుత ఉద్యమం పేరుతో రాజధానిలో రౌడీలు, ప్రొఫెషనల్ క్రిమినల్స్ని రప్పించి అంతర్గత భద్రతను ప్రమాదంలో పడేసేందుకు యత్నించినటువంటి పెద్ద కుట్రను ఢిల్లీ పోలీసులు ఛేదించారనే చెప్పుకోవాలి. ఈ 989 మంది తీవ్ర నేరగాళ్ల ప్రాథమిక జాబితాను పోలీసులు సిద్ధం చేసి విచారణ కూడా వేగవంతం చేశారు. ఈ నిరసనల వెనుక ఉన్న నిజమైన నేరస్తులను సేకరించిన ఆధారాల ద్వారా వేరు చేస్తూనే తప్పుదోవ పట్టించబడి ఇందులో పాల్గొన్న సాధారణ విద్యార్థులకు ఎలాంటి హాని జరగకూడదని మోదీ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులు గుర్తించినటువంటి తీవ్ర నేర చరిత్ర ఉన్న మూకల నుంచి సాధారణ విద్యార్థులను వేరు చేస్తూ విద్యార్థులపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. తీవ్ర నేరస్తులు అంటే సుమారుగా 2800 పైచులకు నేరస్తులు ఉన్నారు. అందులో తీవ్ర నేరస్తులు ఉన్నారు. వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటూనే ఉద్రేకంలో పాల్గొన్న పౌరులను కాపాడేందుకు కేంద్రం చూపించినటువంటి ఈ శ్రద్ధను అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశంసించింది. గతంలో జరిగిన సిఏఏ వ్యతిరేక నిరసనలు, రైతుల ఆందోళనలు, అగ్నిపథ నిరసనల నుంచి నేటి పార్లమెంటు ముట్టడి వరకు ఒకే రకమైన కుట్రపూరితమైనటువంటి ప్యాటర్న్ పునరావృతం అవుతూ వస్తోంది. ప్రజాస్వామ్యం పేరుతో రాజధాని నగరాన్ని అత్యవసర సేవా మార్గాలను స్తంభింపజేయటం, అందులో నేరస్తులను చొరబెట్టి హింసను ప్రేరేపించడం, తద్వారా దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఇటువంటి టూల్ కిట్ ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. ఇటువంటి నకిలీ కుట్రపూరిత ఆందోళనల్ని అణచివేసేందుకు, విదేశీ నిధులు, విచ్ఛిన్నకర శక్తుల సంబంధాలను తెంచేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో హోంశాఖ ఒక కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి నిఘా వ్యూహాలను అమలు చేస్తోంది. మరోవైపు దేశ రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి ఈ జంతర్ మంతర్ను ఇటువంటి అరాచక నిరసనలకు నిలయముగా మార్చకూడదని, స్థానిక ప్రజల ప్రశాంతతకు అలాగే అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది ఇటీవల. అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ పిల్ పట్ల సానుకూలంగా స్పందిస్తూ విచారణకు స్వీకరించింది. రాజధాని నగరాన్ని స్తంభింపజేస్తూ జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిరసనల సంస్కృతికి తెరదించాల్సిన అవసరం ఉందని పౌర సమాజం భావిస్తోంది. ఆందోళనల వెనుక చొరబడినటువంటి 101 మంది హత్య కేసు నిందితులు సహా 2800 పైచులకు నేరగాళ్లపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటూనే సామాన్య విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం ద్వారా భారత ప్రభుత్వం తన సమగ్ర జాతీయ దృక్పథాన్ని చాటుకుంది. విదేశీ లేదా అంతర్గత విచ్ఛిన్నకర శక్తులు విద్యార్థులను, యువతను ఆయుధాలుగా వాడుకోకుండా నిరోధిస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశహితానికి నిదర్శనంగా నిలుస్తోంది.